నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి నారా లోకేష్ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభ్యం వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 2733 కోట్ల పనులకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలియజేశారు. సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపాలిటీ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది. 14 అంశాల ఎజెండాతో మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచడంపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదించింది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్లు పెట్టుబడులకు ఆమోదించింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,174 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదించింది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టీడీపీ సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తోంది. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో 1 కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. 1 కోటి మంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం. ఒప్పందం ప్రకారం జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు 1 కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీని చెల్లిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తోంది. కార్యకర్తల సంక్షేమ నిధి సారథిగా యువనేత నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు 138 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గత అరాచక ప్రభుత్వంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. కుటుంబ సభ్యుల మాదిరి పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జగన్పై చర్యలు తీసుకోవాలంటే అది లడ్డూ లాంటి అవకాశమని, తన లక్ష్యం అది కాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన లక్ష్యం కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్ల రూపాయల్లో ముడుపులు తీసుకున్నట్టు జగన్పై వచ్చిన ఆరోపణలు ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూ లాంటి అవకాశమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కక్ష తీర్చుకోవడం, జగన్ను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేసేవాడినన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన లక్ష్యం కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు తమకు ఉన్న తేడా అదే
అదేనని ఆయన తెలియజేశారు. ఎన్టీఆర్ భవన్లో మీడియాతో జరిగిన ఇష్టాగోష్ఠిలో సెకీతో ఒప్పందం అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. సెకీ ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని సీఎం తెలియజేశారు. జగన్పై చర్య తీసుకోవాలంటే ఆయన ఎదుర్కొంటున్న అభియోగాలు నిర్ధారణ కావాలన్నారు. దీనిపై మరింత స్పష్టతకు వచ్చే వరకు చర్యలకు దిగలేమని తెలియజేశారు. జగన్ ప్రభుత్వం లేనిపోని భూ వివాదాల్ని రేకెత్తించి తేనె తుట్టెను కదిపిందని, వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని సీఎం తెలియజేశారు. తమకు వస్తున్న వినతుల్లో అత్యధికం భూ వివాదాలవేనని, రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాక వాటిపై చాలా వరకు స్పష్టత వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తామని చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలోని పంచ గ్రామాల సమస్య పరిష్కారం కోసం తదుపరి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. సింహాచలం దేవస్థానం భూములని, వాటికి బదులు దేవస్థానానికి అంతే విలువగల ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని తెలిపారు. ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి దీన్ని సున్నితంగా పరిష్కరించాలన్నారు. 2014-19 మధ్య విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయికి తెచ్చామని సీఎం గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో అది రివర్స్ అయిందని మండిపడ్డారు. విజయవాడ, తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు సాగించి విజయం సాధించిన ఘనత సిపిఐ పార్టీకి దక్కుతుందని 2025 ప్రజా పోరాటాల సంవత్సరంగా ప్రకటిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. గత 2024 సంవత్సరంలో సిపిఐ పోరాటాలు చేసి సాధించిన విజయాలను, కార్యక్రమాలను ఆయన వెల్లడించారు. మంగళగిరి పట్టణంలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా జంగాల కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ సిపిఐ ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని జంగాల తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అనేక అంశాలు ఉన్నాయని జంగాల అన్నారు. ఇక్కడున్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలు ఇక్కడ కూడా తీవ్రస్థాయిలో రైతులు, వ్యవసాయ కార్మికులు సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సిపిఐ జాతీయ రాష్ట్ర సమితి పిలుపుల్ని కాకుండా మంగళగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడడానికి పునరంకితం అవుతామని జంగాల తెలియజేశారు. ఈ 2025వ సంవత్సరం పోరాటాల సంవత్సరంగా పరిగణిస్తూ ఉన్నామని జంగాల అన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం చూశామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2024 వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ప్రజలకు జంగాల శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి సిపిఐ పక్షాన 2024కి వీడ్కోలు పలుకుతూ 2025కి స్వాగతం పలుకుతూ ఈ రోజున నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో మంగళగిరి వేములపల్లి శ్రీకృష్ణ గారి భవన్లో నూతన సంవత్సర వేడుకని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. 2025 భారతదేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పోరాటాల్లో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల పరిష్కారంలో పోరాట సంవత్సరంగా 2025ని భావిస్తూ ఉన్నది. ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలపై పోరాటానికి పునరుత్తేజంతో ముందుకు సాగాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున దీక్ష పొందుతూ ఉన్నాం. మంగళగిరి పట్టణం చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. అలాగే ఈ మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక అంశాలు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యలు ఇక్కడ కూడా తీవ్ర స్థాయిలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సిపిఐ జాతీయ రాష్ట్ర సమితి పిలుపులనే కాకుండా మంగళగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం పాటుపడటానికి పునరంకితమవుతామని 2025వ సంవత్సరం పోరాటాల సంవత్సరంగా పరిగణిస్తూ ఉన్నాం.
2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ నియోజకవర్గ ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, ప్రజా సంఘాలకి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఈరోజు నిరుద్యోగ సమస్య, అదేవిధంగా రైతు సమస్య, వ్యవసాయ కార్మికుల సమస్యలు ఎన్నో సమస్యలు ముందున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక కార్పొరేట్ సంస్థలకి తప్పితే ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేదు. ఈరోజు డబుల్ సర్కార్ అని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది మన రాష్ట్రంలో. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క విధానాలని, ఆర్ఎస్ఎస్ విధానాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అవలంబిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకి భారాలు అవుతుంది. నిత్యావసర దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు, ఈరోజు కార్మికులు, చేనేత కార్మికులు బతుకు జీవనం దుర్భరంగా ఉంది. అదేవిధంగా కార్మికుల చట్టాలని 4 చట్టాలు చేశారు. కార్మికుల దోపిడీ విధానంగా ఈ దేశ పరిపాలన సాగుతుంది. వీటి మీద మరి పోరాట సంవత్సరంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసి ఈ సంవత్సరం పోరాడాల్సిన అవసరం ఉంది. పోరాడి ఈ ప్రభుత్వాల మెడలు వంచి ఈ సమస్యలన్నీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ను పూల మార్కెట్ సెంటర్లో సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ అధ్యక్షత వహించారు. సిఐటియు సీనియర్ నాయకులు జేవి రాఘవులు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్, సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్, ప్రముఖ వైద్య నిపుణురాలు పి గిరిజ మాట్లాడుతూ సిఐటియు నిరంతరం పేదల పక్షాన పోరాడుతుందని అన్నారు. అలాంటి సంఘం తరపున క్యాలెండర్ ముద్రించడం సంతోషదాయకమని అన్నారు. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి, పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాలెండర్ రావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, సిఐటియు పట్టణ అధ్యక్షులు వై కమలాకర్, సిఐటియు నాయకులు షేక్ జానీ బాషా, టి శ్రీనివాసరావు, పి రామచంద్రరావు, టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. సంతోషంగా వాళ్ళ జీవితాలను ముందు కొనసాగించాలని ఒక సంకల్పంతోనే సిఐటియు క్యాలెండర్ ఏర్పాటు చేసుకొని ఆ క్యాలెండర్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వచ్చినటువంటి బాలాజీ గారికి, ఈ క్యాలెండర్లో ప్రధానమైన పాత్ర పోషించిన కామ్రేడ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఇతర వ్యక్తుల్ని వేదిక మీదకి ఆహ్వానించాం ముఖ్యులని. మనం సిఐటివిగా ఆలోచించింది పిలిచేటప్పుడు వారు మంగళగిరి పట్టణంలో పిల్లల వైద్య నిపుణులు ఒక పక్క, మరో పక్క అనేక సేవా కార్యక్రమాల్లో డాక్టర్ గిరిజా మేడం గారు, వారిద్దరూ మంగళగిరి పట్టణంలో భిన్నంగా జనరల్గా ప్రజలకి డాక్టర్ అనే వృత్తినే ప్రధానమైనటువంటి దానికో కాకుండా ప్రజలకు వాళ్ళు ఏదైతే సహకారాలు అందించాలో, ఏదైతే సర్వీస్ చేయాలో ఆ సర్వీసుని ఇప్పటికే అనేక రూపాల్లో వాళ్ళిద్దరూ మంగళగిరి పట్టణంలో డాక్టర్స్కి భిన్నంగా వాళ్ళ సర్వీస్ని అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అందుకనే వారిద్దరిని పిలవాలి ఈ కార్యక్రమానికి అని చెప్పేసి మేమందరం భావించాం. ఆ మేరకు వారిద్దరిని ఈ కార్యక్రమానికి హాజరుపరిచాం. వారికి విధి పనులు ఉన్నప్పటికీ హాజరైనటువంటి డాక్టర్ గిరిజా మేడం గారికి కానీ, సాయి ప్రసాద్ గారు కానీ ఈ సిఐటియు కమిటీ తరఫున, అట్లాగనే మెయిన్ బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం గత 10 సంవత్సరాలు బట్టి మనకు ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని చెప్పేసి కోరికతోటి మనందరం నిజంగా ప్రజల అండదండ కూడా మాకుంది మా పోరాటానికి. దాని వలన మనం సాధించగలిగాము. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువైపోయిన తర్వాత మామూలుగా వైద్య ఖర్చులు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు 70 నుంచి 80% మన జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తున్నది. చాలామంది వైద్యం చేయించుకోలేక మరణాలు సంభవించే పరిస్థితి కూడా ఉన్నది. దాని గురించి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున మేమందరం ఇక్కడ మంగళగిరిలో ఒక హాస్పిటల్ కావాలి, తర్వాత ఇది మన క్యాపిటల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని గత 10 సంవత్సరాల నుంచి అందరం చేశాము. అది మనకి సాకార్యమైనందుకు ప్రజారోగ్య తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే
ఇప్పుడు చాలా వరకు అన్ని ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక హాస్పిటల్ ప్రభుత్వ ఫండ్స్ తోటి రావడం, 72 కోట్లు దానికి బడ్జెట్గా ప్రకటించడం, తర్వాత 73 పోస్టులు భర్తీ కూడా అయిపోయినాయని తెలిసింది. అది మనకి ఒక సానుకూల పరిణామం కింద మనం భావించాలి. పవన్ కళ్యాణ్ ఆశయాలను అనుసరిస్తూ పార్టీ అభివృద్ధికి గెలుపుకు కృషి చేస్తున్న నియోజకవర్గ ప్రజలకు తిరుమల శెట్టి కొండలరావు అభినందనలు తెలియజేశారు. 2025 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభం లాభం చేకూరాలని వారు ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మంగళగిరి ఆటోనగర్ ఎదురుగా గల కాపు సంఘం సేవా కార్యక్రమంలో అభిమానుల నడుమ తిరుమల శెట్టి కొండలరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ అభివృద్ధికి గెలుపుకు కృషి చేసిన అభిమానులకు, నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కాపు సంక్షేమ సేన మంగళగిరి అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితాన్ని వదిలి పార్టీని స్థాపించారని చెప్పారు. గెలుపు ఓటమి సైతం లెక్క చేయకుండా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల మద్దతుతో గెలిచిన పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా రూపకల్పనకు కృషి చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. పార్టీ అభివృద్ధికి, గెలుపుకి కృషి చేసి ఉన్నత పదవులు పొందిన నాయకులకు, మంత్రి నాదెండ్ల మనోహర్కు ఈ సందర్భంగా తిరుమల శెట్టి కొండలరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా సహచర నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీల నాయకత్వంలో నాయకులకు అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా అధ్యక్షుల వారు తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం అష్ట కష్టాలు పడుతూ పార్టీని 2 సార్లు ఓడిపోయినా కూడా నిలబడి పార్టీకి నేను ఉన్నానని చెప్పి ఈ రోజున ఈ స్థానంలో ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కొంతసేపటికి కొంతవరకు రాజకీయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తూ ఈరోజు రాష్ట్రాభివృద్ధిలో తన వంతు పాత్ర, గణనీయమైన పాత్ర పోషిస్తున్నందుకు ముఖ్యంగా మా అధ్యక్షుల వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మంగళగిరికి ఆయన ఎంతవరకు చేయగలదు అన్ని కార్యక్రమాలు చేస్తూ మంగళగిరి అభివృద్ధికి నిరంతరం తపన పడుతున్నటువంటి ఆ నాయకుడికి కూడా ఈ రోజున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు అందరికీ కూడా తమ జీవితాల్లో నూతన ఉత్తేజం కలగాలని, మీ జీవితాలు సౌభాగ్యాలతో తులతోగాలని మనసారా కోరుకుంటూ ఆ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహించాలని మాజీ డివైఎఫ్ఐ నాయకులు జవహర్లాల్ అన్నారు. యువతకు ఉపాధి కల్పించే పరిస్థితిలో పాలకులు లేరని విమర్శించారు. మంగళగిరి డివైఎఫ్ఐ కార్యాలయంలో డివైఎఫ్ఐ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ నాయకులు ఎస్ వెంకటేష్ అధ్యక్షత వహించారు. జవహర్లాల్ తన ప్రసంగానికి కొనసాగిస్తూ నేడు పాలక వర్గాలు అవలంబిస్తున్న విధానాల వలన నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయిందని విమర్శించారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా సమాజ అభివృద్ధికి సేవా కార్యక్రమాలకు యువత నడుం బిగించాలని అన్నారు. అనంతరం 9 మంత్ డివైఎఫ్ఐ పట్టణ కన్వీన్ కమిటీ ఏర్పడింది. కన్వీనర్ గా ఎస్ గణేష్, కో కన్వీనర్ గా ఎం రాంబాబు, చంద్ర, సభ్యులుగా ఎస్ వెంకటేష్, ఎం నాగేశ్వరరావు, వేణు, ఎస్ చైతన్య, ఎస్ నాగేశ్వరరావు, పి అన్వర్లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, సీనియర్ నాయకులు జేవి రాఘవులు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఎం చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యువకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డివైఎఫ్ఐ అనేది 1983 సంవత్సరంలో పంజాబ్ పట్టణం లూధియానా అనే గ్రామంలో ఏర్పడడం జరిగింది. భారత ప్రజాతంత్ర యుద్ధం సమాఖ్య ఈ దేశవ్యాప్తంగా సభ్యత్వం కలిగి వివిధ విద్యార్థులు అట్లానే
మన యువకుల సమస్య మీద దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. మరి ఈరోజు చేసిన కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జనవరి సంక్రాంతి ఆటల పోటీలు జరగబోతున్నాయి. ఈ టౌన్ మొత్తం మీద ఉన్న వివిధ వార్డుల్లో యువత యువకులను పోజేసి ఈ డివైఎఫ్ఐగా అట్లానే మహిళా సంఘం కలుపుకొని మీరు ఆటల పోటీలు నిర్వహిస్తారని తెలియజేస్తూ మీరు అందరూ పుస్తకంలో సంతకాలు పెట్టేసి ఫోన్ నెంబర్లు వేసుకుంటాము. ఈ 2025లోన ఒక మంచి అనుభూతి, మనకు మంచి అవకాశాలు, మన భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి మంచి మార్గాలు ఇవన్నీ ఏర్పడతాయో అని చెప్పేసి ఆశగా ఎదురు చూసి ఈ 2025 సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ 2025 సంవత్సరంలో మీ అందరికీ మంచి జరిగి మంచి భవిష్యత్తు ఉండి మీరు మరింత అభివృద్ధి జరిగి మీరు చక్కగా కుటుంబంలో, సొసైటీలో కానీ కుటుంబంలో కానీ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మనందరినీ కోరుకుంటూ రేపు మీకు ఒక్క అంశమే చెప్తాను. నేను సిపిఎం సంస్థ అని ఎవరు భావించొద్దు. ఇది మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది అది డివైఎఫ్ఐ అంటే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అంటే యువకులు 40 సంవత్సరాల లోపు ఉన్న యువకులంతా ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ పనులు లేక ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో యువకులందరికీ పని కల్పించాలి, యువకులందరికీ భవిష్యత్తులో ఒక మంచి పద్ధతిలో ముందుకెళ్ళాలి, ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించాలని చెప్పేసి ఏర్పడిన సంఘంగా. కానీ ఇది సిపిఎం ఆఫీసులో ఏర్పడి చేసింది కాబట్టి రాఘవ గారు, జవహర్ గారు ఇంకొకటి కూర్చున్నారు కాబట్టి సిపిఎం కార్యాలయం కాబట్టి ఇది సిపిఎం సంస్థ అనుకోవద్దు. సిపిఎంకి ఈ బీజేపీ డివైఎఫ్ఐకి డెమోక్రటిక్ ఫెడరేషన్కి సంబంధమే లేదు. ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ప్రత్యేకమైన సెక్టార్. దీనికి ప్రత్యేక రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ, జిల్లా కమిటీలు, టౌన్ కమిటీలు ఉంటాయి. దీని మీద అందరినీ ఆహ్వానించవచ్చు, అందరూ ఈ సంఘాల్లో ఉండొచ్చు, అందరూ ముందుకెళ్ళొచ్చు. అంతేగాని ఇట్లా కూర్చున్నాం కాబట్టి అనే భావన వరకు ఉంటుంది, తొలగించుకోండి. విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని క్రమశిక్షణతో సాగించి సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు సూచించారు. సినిమా, సోషల్ మీడియాలో ఎక్కువగా ఆకర్షితులైన విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని తెలియజేశారు. ప్రథమ సంవత్సరం బి ఫార్మసీ, ఫార్మర్ డి విద్యార్థుల తరగతుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 428 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు హాజరయ్యారు. ముందుగా రెగ్యులేటరీ అఫైర్స్ విభాగపతి డాక్టర్ ఎస్కే ఆశా బేగం తన మొదటి ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు తమ విద్యాభ్యాసాన్ని క్రమశిక్షణతో సాగించి సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పారు. అధ్యాపకులకు విద్యార్థుల విజ్ఞాన ఫలితమైన అభివృద్ధికి మాత్రమే కాకుండా భావోద్వేగపరమైన సహాయాన్ని అందించే దశగా మార్గదర్శకత్వం ఇవ్వాలని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి లేకుండా సానుకూల వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఇవాళ నిర్మలా ఫార్మసీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేరుతున్నటువంటి పిల్లలకి వాళ్ళల్లో ఉన్న ఆత్మ న్యూన్యతా భావాన్ని పోగొట్టి వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపడానికి, అట్లాగే ఈ ఫార్మసీ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు జీవితంలో సెటిల్ కావడానికి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచడానికి ఈ కళాశాల ఇవాళ ఇండక్షన్ ప్రోగ్రాం జరిపింది. ఇవాళ విద్యార్థులలో అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలని బయటికి తీసి ఎడ్యుకేషనల్ కరికులంతో పాటు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలని వెలికి తీయటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. వాళ్ళల్లో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ వాళ్ళు గాడి తప్పకుండా వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళకున్న హ్యాబిట్స్ మీద కొంత డ్రైవ్ చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంటు కలిసి పిల్లల యొక్క శ్రేయస్సు కోసం, పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం, ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయటం కోసమే ఇవాళ ఇండక్షన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో ఈ విద్యార్థుల్ని శక్తివంతంగా మార్చడం కోసం ఈ కాలేజీ చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటాం. Today we have conducted the induction program for the first year B Pharmacy and PharmD students. So mainly we focused on the main role of the parents and the students to choosing this college and choosing this course particularly. So accordingly we have guided them. And here we have chief guest Dr. Pratyusha Subbarao Garu. So he told about the role of the parents and the role of the students.
how to develop the skills and how to be in the campus, and also we thank all the parents for choosing our college, and we provide all the facilities to grow in a better way and to become a good citizens of the country. So we wish today we are very happy to conduct this induction program, and all the parents also very happy, and they expressed their joy and happiness in joining our college. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర. ఇన్సూరెన్స్ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి నారా లోకేష్. ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా లభ్యం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల సర్వేలో చాలా తప్పులు జరిగాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.